వెల్కమ్ టు ఆలిజ్ వెల్లమ్మ ఛానల్. చాలామంది రకరకాల పులిహారాలు చూసుంటారు. ఇది పక్కా విలేజ్ స్టైల్‌లో పూర్వకాలంలో ఎలా చేసుకున్న వాళ్ళు, ఇలా ఫుడ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఫుడ్ లవర్స్ కోసం. బాగా చింతపండు లేదా నిమ్మకాయతో చేసుకున్న పులిహారతోటి కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి నోటికి తగులుతూ పల్లీలతోటి, శనగిత్తనాలతోటి అన్నం తింటుంటే పప్పుల పొడి కూడా అవసరం లేదు. అమృతంలా ఉంటుంది. బజ్జీ లేకపోయినా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ తాలింపులో, పులుసులో బాగా కాగి ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా ఆ శనగిత్తనాలు పంటికి తగులుతూ పులిహార తిన్నారు అంటే అద్దిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్ చాలా సింపుల్ ప్రాసెస్‌లో వైట్ రైస్‌లో కొన్ని శనగిత్తనాలేసి బాయిల్ చేసుకున్న అన్నం పక్కన పెట్టేసుకొని, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తాలింపు అన్నీ వేసేసి ఆయిల్‌లో మీకు అందుబాటులో ఉంటే చింతపండు పులుసు లేదా నిమ్మకాయ పులుసు బాగా వేడి వేడి అన్నంలో పొల్లుగా, అంటే ఇత్తులుగా కాకుండా మెత్తగా కాకుండా ఒక రకంగా వండేసుకొని పులిహార చేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది. వర్షం పడేటప్పుడు లేదంటే ఖాళీగా లంచ్ బాక్స్ ఏదైనా వెజిటేబుల్స్ లేనప్పుడు లంచ్ బాక్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి, పులిహారాన్ని టేస్ట్ చేయండి. ఇది విలేజ్ స్టైల్లో రుచిగా ఉండే నిమ్మకాయ లేదా చింతపండు పులిహార కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా ఈ నిమ్మకాయ చింతపండు పులిహార కాంబినేషన్కి పప్పుల పొడితో రోట్లో కొంచెం పప్పులేసి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి అట్లా దంచి పెట్టుకొని పప్పుల పొడి తిన్నారు అంటే పులిహారలో దాని టేస్టే అమృతం. పుల్లగా, కారం కారంగా ఆ శనగిత్తనాలు పంటికి తగులుతూ ఆ పప్పుల పొడితో తిన్నారనుకోండి, అద్దిరిపోతుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇలాంటి మరికొన్ని ఫుడ్ కాంబినేషన్స్ విలేజ్ స్టైల్లో ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.